ఇప్పుడు రీసెంట్ గా దేవరా సినిమా నుంచి చుట్టుమల్లి అనే సాంగ్ రిలీజ్ అయింది కదా. సో ఆ సాంగ్ అయిన తర్వాత మీరు ఎట్లా ఫీల్ అయ్యారు? అంటే జూనియర్ ఎన్టీఆర్ ఇంతకు ముందు చేసిన సినిమాలు చూసాము, కానీ దానికన్నా చాలా డిఫరెంట్గా ఉంది. ఆ సాంగ్ చూసినప్పుడు చూడండి, ఒక తెలుగులోనే కాకుండా వరల్డ్ వేజ్లో ప్రేక్షకులు ఏం కోరుకుంటారు, బాలీవుడ్, ఇంగ్లీష్ సినిమాలు ఆ రేంజ్లో ఉందండి జూనియర్ ఎన్టీఆర్. మామూలుగా లేదు. ఇది వరకు అయితే ఓన్లీ తెలుగును ఒకటే దృష్టిలో పెట్టుకుని తీసేవారు. ఇప్పుడు బాలీవుడ్ రేంజ్ని మించి మన తెలుగు హీరోలు బాలీవుడ్ కన్నా బాగా చేయగలరు. అంత రొమాంటిక్గా చూశాడు. నాకైతే చాలా బాగా నచ్చిందండి. వాస్తవంగా నేను బాగా చూసాను యూట్యూబ్లో. జూనియర్ ఎన్టీఆర్ ఇంత రొమాంటిక్గా చేయడం ఫస్ట్ టైం అండి. మా అందరికి కూడా చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ అండి. అంటే చాలా మంది సాంగ్ ఏదో హిందీ మూవీ డబ్ చేసినట్టుంది, కాపీ చేసినట్టుంది అంటున్నారు. సో మరి మీరే లేదు, జూనియర్ ఎన్టీఆర్ ఫస్ట్ టైం కొత్త లుక్ లో కనిపించాడు. అది మామూలుగా లేదు. ఇప్పుడు చూడలేదు కదా సార్. జూనియర్ ఎన్టీఆర్ చాలా సినిమాలు చూసాం, చాలా చిరంజీవిలా చేయడం లేకపోతే స్పీడ్ గా చేయడం. ఈసారి అలా కాదు, ఓన్లీ రొమాన్స్ అంటే ఇలా ఉంటది. తెలుగు వాళ్ళు బాగా చేయగలరు, బాలీవుడ్ కన్నా బాగా చేయగలరు అని చూపించాడు కదండి. అది బాగా నచ్చింది. దానికోసమే ప్రజలు కోరుకున్నది. కాలేజ్ స్టూడెంట్స్ కావాల్సిన లుక్ అంతా ఇచ్చాడు. ఆ సాంగ్ ఒకటే పెడుతుంది. ఓకే, ఈ సాంగ్ పరంగా మరి సినిమాని ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేయవచ్చు మనం? దేవరా సినిమా అంటే సినిమాకి సాంగ్ అనేది ప్రాణం. ఈ సాంగ్ కోసమే ప్రతి ఒక్కరు టికెట్ కొంటారు. టికెట్ కొంటే సాంగ్ ఈ రేంజ్ లో ఉంటే సినిమా దీన్ని మించి ఉంటది. జూనియర్ ఎక్స్ప్రెషన్ లో ఎవరో చేయలేరు. జూనియర్ ఎన్టీఆర్ మామూలుగా ఉండవు. ఫస్ట్ టైం రొమాంటిక్ లుక్ ఇచ్చాడు. ఎప్పుడు టైగర్ టైప్ అట్లా సీరియస్ లుక్ ఇస్తా ఉంటాడు. కామెడీ ఈసారి అలా కాదు, న్యూగా కొత్తగా ఎంటర్ అయ్యాడు కాబట్టి అద్దరిపోద్ది మామూలుగా. అంటే ఇప్పుడు టీజర్ లో ఒక లుక్ ఇచ్చాడు, ప్లస్ సాంగ్ లో కూడా ఒక లుక్ ఇచ్చాడు కదా. అంటే మీకు ఎలా అనిపిస్తుంది మరి? అంటే రెండిట్లో డిఫరెంట్ ఉంటదన్న. సాంగ్ వేరు, ఇది వేరు కదా. టీజర్ అనేది సినిమా మొత్తానికి ఇలా కంటెంట్ తక్కువ టైంలో చూపిస్తారు. సాంగ్ అనేది ఎక్కడికో తీసుకెళ్తారు. థియేటర్ లో కూర్చొని చూసామంటే మనం కూడా వాళ్ళతో పాటు మనమే హీరోయిన్ అలా ఉంటాం. మీరు కూడా హీరోయిన్ చూస్తుంటే ప్రతి ఒక్క హీరోవే. పెట్టుకుని సినిమా చూసామంటే మనమే హీరో అంతే. ఆ ఫీల్ అయితే మీరు సినిమా చూడండి కాబట్టి చాలా బాగుంటుందని మేము అనుకుంటాం. జూనియర్ ఎన్టీఆర్ జాన్వీ కపూర్ జంటను చూస్తే అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్ శ్రీదేవి జంట గుర్తుకొస్తుంది అంటారు. సో మీకు అట్లా అనిపించింది? అంటే అప్పుడు జనరేషన్ తగ్గట్టు వాళ్ళు తీశారు. ఇప్పుడు యూత్ కి ఏం కావాలన్నది వీళ్ళ తీశారు. అది కాబట్టి రెండాటికి చాలా డిఫరెంట్ ఉంటుందండి. అప్పుడు ప్రేక్షకులకు అది కావాలి, ఇప్పుడు యూత్ కి కాలేజ్ స్టూడెంట్స్ కి ప్రజెంట్ ఏం కావాలో వాళ్ళకి తెలుసు. జూనియర్ ఎన్టీఆర్ మామూలుగా చేయలేదు. ఆ ఎక్స్ప్రెస్ ఐస్ మూమెంట్ చూసారా, చాలా ఎక్సలెంట్ గా చేశారు. మామూలుగా లేదు. థియేటర్ లో అద్దరిపోద్ది. మామూలుగా కాదు, మామూలుగా కాదండి. టికెట్స్ కూడా అడ్వాన్స్ బుకింగ్ ఉంటాయి సార్ నా లెక్క ప్రకారం అయితే. ఒక 10 days ముందు నుంచి బుక్ అయిపోతే టికెట్ కావాలంటే ముందుగానే బుక్ చేసుకోలేకపోతే దొరకదు అది. ఎందుకంటే అలా ఉంది కదండి. చూసారా బాలీవుడ్ లో షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ వీళ్ళే చేస్తారు. మన తెలుగు వాళ్ళు ఇప్పుడు ఒకేలాంటి చేస్తారని వారు. దాన్ని మించి ఉంది. బాలీవుడ్ కూడా కంపల్సరీ చూస్తారు సినిమా. అది నా ఒపీనియన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. మీకు ఎలా అనిపిస్తుంది మరి? చెప్పండి, పర్లేదు. మీకు దేవర సాంగ్ ఎలా అనిపిస్తుంది? మీకు చూడగానే మీకు ఎలా అనిపించింది? నాకు దేవర సాంగ్ అంటే ఇన్స్టాగ్రామ్ లో చూసాను ఫస్ట్ టైం. చూసినామంటే నాకు బాగా నచ్చింది సాంగ్. అలా ఎలా కాదు, సూపర్. సినిమా ఎలా ఉంటుందో తెలియదు కానీ సాంగ్ అయితే చాలా సూపర్ సూపర్ ఉంది. ఇంకైతే చాలా బాగా నచ్చుతుంది. మీరు వెళ్తారా మరి ఫస్ట్ డే సినిమాకి? వెళ్తాం పక్కా. ఎన్టీఆర్ డాన్స్ అనగా సాంగ్స్ అనగా నాకు చాలా ఇష్టం. అంటే ఎన్టీఆర్ అన్న లుక్ ఈ సాంగ్ లో టీజర్ లో చూసారు కదా, మీకు ఎలా అనిపించింది మరి? చాలా బాగుంది. అంటే ఇన్ని సాంగ్స్ చూసాను కానీ ఇంత రొమాంటిక్ గా ఉన్న, క్యూట్ గా ఉన్నాడా? క్యూట్ అంటే అలాగిలా కాదు, చాలా క్యూట్ గా ఉన్నాడు. ఇన్స్టాగ్రామ్ లో అయితే నేను లైక్ చేయలేని రోజు ఉండదు. ఏ స్టైల్లో వచ్చినా ప్రతి దానికి లైక్ చేస్తాను. జూనియర్ ఎన్టీఆర్ అంటే అంత ఇష్టం మీకు? నాకు ఆయన డాన్స్ అంటే చాలా ఇష్టం. అన్ని కూడా. అంటే ఈ సాంగ్ లో జాన్వీ కపూర్ జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళిద్దరు కాంబినేషన్ కానీ కెమిస్ట్రీ అంతా ఇట్లా వర్కౌట్ అయింది. చాలా బాగుందని చెప్తున్నాను కదా. కెమిస్ట్రీ అలాగేలా లేదు, చాలా చాలా అంటే చాలా చెప్పలేము. అది అంటే జాన్వీ కపూర్ ఎక్స్పోజింగ్ ఎట్లా అనిపించింది మీకు? బాగుంది. శ్రీదేవి అంటే వాళ్ళ అమ్మని మించి కూతురు సూపర్. అంటే ఈ సినిమా అయిన తర్వాత సాంగ్ అయిన తర్వాత సినిమాని ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు? నేను సినిమా ఏ విధంగా అంటే ఇన్ని సినిమాల్లో ఈ సినిమా ఇంకా పాపులర్ అవుతుంది, బెస్ట్ అంటారు. ఇంకా బెస్ట్ అవుతుంది. ట్రిపుల్ ఆర్ మించి ఉంటుంది అనుకోవచ్చా? ట్రిపుల్ ఆర్ మించి అంటే చెప్పలేము. సరే, ఓవరాల్ గా ఇప్పుడు మనం సినిమా చూడకుండా ఏది చెప్పలేము కదా. సాంగ్ అనుకోండి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో వస్తుంది,
సాంగ్ రిలీజ్ అయింది కాబట్టి ఆ సాంగ్ గురించి చెప్పగలుగుతాం, అంతేగాని ఇప్పుడు సినిమా గురించి మనం చూడకుండా సినిమా గురించి చెప్పలేము. అంటే ఎన్టీఆర్ నుంచి ఈ టైప్ ఆఫ్ రొమాంటిక్ సాంగ్ ని మనం అసలు ఎక్స్పెక్ట్ చేశారా మీరు? నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎప్పుడు ఫాస్టింగ్ డాన్స్ చూడటమే తప్ప ఇంత రొమాంటిక్ గా ఏ మూవీలో కానీ ఏ సాంగ్ కానీ నేను చూడలేదు. అయితే సాంగ్ మొత్తం మీద ఓన్లీ హీరోయిన్ మాత్రమే తన లవ్ ని ఎక్స్పెక్ట్ చేసింది కదా, సో మరి ఎన్టీఆర్ ఒక్క లిరిక్ వాళ్ళు మరి మీరు డిసప్పాయింట్ అవ్వలేదు? అలాగనేది లేదు, ఎన్టీఆర్ ఇంకా రొమాంటిక్ ఇచ్చాడు. ఓకే. తనకన్నా హీరోయిన్ కన్నా ఎన్టీఆర్ ఇంకా రొమాంటిక్ ఇచ్చాడు. అది ఫస్ట్ టైం మేము రొమాంటిక్ గా అంత రొమాంటిక్ గా ఇవ్వడం చూడటం.